ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మనందరి జీవితాల్లో కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము ఆయన నీ కార్యమును నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మన అంతరంగములు ఎరిగిన దేవుడు, మన పరిస్థితులు ఎరిగిన దేవుడు, మనం వెళ్ళుచున్న మార్గము ఎరిగినటువంటి దేవుడు. ఆయన తన ప్రజలతోటి మరి సూటిగా మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. తన మాటల ద్వారా తన యొక్క బిడ్డలను బలపరచటానికి మన దేవుడు ఇష్టపడేటటువంటి దేవుడు. కాబట్టి మీరు ఏ కార్యం తలపెట్టారో, ఎలాంటి కార్యం జరగాలని మీరు ఆశపడుతున్నారో, మీ పిల్లల విషయంలో కానీ, మీ జాబ్ విషయంలో కానీ, మీ ఆత్మీయ జీవితం విషయంలో కానీ, మరి ఏ కార్యం జరగాలని మీరు ఇష్టపడుతున్నారో, మరి ఎదురు చూస్తూ ఉన్నారో, అవన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ యొక్క కార్యమును నెరవేర్చును. తప్పకుండా మన దేవుడు తన బిడ్డల యొక్క కార్యములు, పనులన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు, సక్సెస్ఫుల్గా జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. కానీ ఒక్కటి, మనము ఆయనను నమ్మినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూస్తాం. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3, 4, 5 వచనాలు చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు నీవు నమ్మిక ఉంచినప్పుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకున్నప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చేటటువంటి దేవుడు అయ్యున్నాడు. తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలను ఆయన సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. కాబట్టి మన యొక్క జీవితంలో మరి ఏ కార్యమైనా ఆయన చేయగలడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మీద మనము ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆ దేవుడు మన యొక్క జీవితంలో మన కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం చూస్తాం, కొంతమంది వారికి ఉన్నటువంటి బలమును బట్టి, కొంతమంది వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి వారికి ఉన్నటువంటి సదుపాయములను బట్టి, ప్రొవిజన్ను బట్టి, వారికి ఉన్న ధనమును బట్టి, వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల మీద ఆధారపడి వాటి మీద వాళ్ళు విశ్వాసము ఉంచుతారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ఒక్కసారి మనము చూడండి. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 25వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. చూడండి, కీర్తనాకారుడు అంటున్నాడు, నా దేవా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి దేని మీద కూడా నేను నమ్మిక ఉంచలేదయ్యా. మరి కీర్తనల గ్రంథము 24వ కీర్తనలో కూడా మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ 24వ కీర్తనలో, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, సమస్తము ఆయనదే. కాబట్టి మనము ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద మనము నమ్మకము ఉంచినప్పుడు మనలను దేవుడు సిగ్గుపడనీయడు, మన కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. మరి శత్రువులకు కూడా మనలను అప్పగించేటటువంటి దేవుడు కానే కాదు. సింపుల్ థింగ్ ఏంటి అనంటే, దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు ఆయన మన యొక్క కార్యమును ఆయన నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. మరి 25వ కీర్తన 1వ వచనంలో లేదా 2వ వచనంలో, నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఖచ్చితంగా
కీర్తనాకారుడు సూటిగా చెప్తున్నాడు, నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, మరి దేని మీద నేను నమ్మకం పెట్టుకోవట్లేదు, దేని మీద నేను ఆధారపడలేదు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేని మీద ఆశ పెట్టుకున్నావు, నువ్వు దేవుని మీద దేని మీద నువ్వు నమ్మిక ఉంచున్నావు, అయితే వాటి వలన మనకు ప్రయోజనం కలగదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన యొక్క కార్యములన్నీ కూడా ఆయన సఫలము చేసేటటువంటి దేవుడు, నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 20వ కీర్తనలో మనం చూసినట్లయితే 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. ఆయన యందు మనము నమ్మిక ఉంచుదాం. ఈ లోకంలో ఉన్నటువంటి దేని మీద కాదు, కానీ ఈ రోజున వాక్యం వినేటటువంటి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ కార్యం నెరవేర్చబడాలి అంటే నీ దేవుడైన యెహోవాను నీవు నమ్ముకోవాలి. యేసు ప్రభువారి మీద నమ్మిక ఉంచినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో మన కార్యాలు ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. చూడండి, కార్యాలు జరగకుండా మరి ఎంతో సమయం గడుస్తూ ఉంటే చాలా దిగులుగా ఉంటుంది. కార్యం జరగకుండా మరి ఆ పరిస్థితులన్నీ, ఎక్కడి పరిస్థితులు అక్కడే అలాగే ఉంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకే దేవుడు మన పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి ఆ దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా యందు నీవు నమ్మిక ఉంచుము, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 4, 5 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టకుండా, చాలామంది మీకు అది చేస్తాం ఇది చేస్తామని చాలా గర్వంగా చెప్తారు, అంతేకాదు చాలా అబద్ధాలు చెప్తారు. కానీ మనుషులు ఏంటంటే, మనుషులు కనబడతారు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనుషులు నమ్ముతూ ఉంటారు. అవును, వాళ్ళు చెప్పింది చేస్తారు అని నమ్ముతారు, కానీ దేవుని నమ్మరు. ఇక్కడైతే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని నమ్ముకున్నప్పుడు మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క తలంపులు, విస్తారమైన మంచి తలంపులు కలిగినటువంటి ఆ దేవుడు మన యొక్క జీవితంలో ఆయన గొప్ప కార్యము చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన కార్యములు నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మీ ముందు ఎలాంటి మరి పనులు జరగవలసి ఉన్నవో అవన్నీ కూడా మనము దేవుని చేతికి అప్పగించి ఆయన మీద నమ్మకము మనం ఉంచినప్పుడు నిశ్చయముగా ఆ దేవుడు మన పట్ల గొప్ప కార్యములు ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనము కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3, 4 వచనాలు చూద్దాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను భయపడను. ముందైతే చూడండి, నాకు భయం కలిగినటువంటి ఆ దినమున, భయము కలిగినటువంటి ఆ సమయములో నా దేవుని యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. అవును దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు మనలో ఇక భయం ఉండదు. మన భయమంతా తొలగిపోతుంది. ఆ భయము స్థానంలో మనకు ధైర్యము కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అవును, మనకు ఒక గొప్ప ధైర్యం ఉంటుంది. ఏంటంటే, నా దేవునికి నా వ్యాజ్యాన్ని అప్పగించాను, నా దేవునికి నా పరిస్థితులను అప్పగించాను, నా దేవునికి నా సమస్యలను అప్పగించాను, నా దేవునికి నా పోరాటాలు అప్పగించాను, నా దేవునికి నా ముందున్నటువంటి ప్రతి ఒక్క
పరిస్థితిని అప్పగించాను కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నీవు నమ్ముకున్నప్పుడు గొప్ప కార్యము నీ జీవితంలో చూస్తావు. ఆ దేవుడే మన కార్యములన్నీ కూడా సఫలము చేసేటటువంటి దేవుడు, ప్రతి కార్యమును కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అని మనము చూడగలుగుతున్నాం. అవును దేవుని బిడ్డలారా, మన పితరులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని నమ్ముకున్నారు. అంతే, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగించాడు. ఒక్కసారి మనము కీర్తనల గ్రంథము 143వ కీర్తన మనం చూద్దాం. 143వ కీర్తన 8వ వచనం చూద్దాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యా, నీ మీద నేను నమ్మకం పెట్టుకుని ఉన్నాను, నీ కృపావార్తను నాకు వినిపించు, నీ చక్కని మాటను నాకు వినిపించయ్యా. తప్పకుండా నువ్వు మాట్లాడే దేవుడవు. నీ తట్టు నీ మీద ఆశ పెట్టుకొని నమ్మకంతో నీ వైపు చూసే బిడ్డలతో నువ్వు మాట్లాడేటటువంటి దేవుడవయ్యా. నీ కృపావార్తను నాకు వినిపించు నాయన. అదే విధముగా ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, మనము ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు చక్కని మాట మనకు వినిపిస్తాడు. నీకు సంతోషకరమైనటువంటి మాట వినిపిస్తాడు. నీ కార్యము జరిగేటటువంటి మాట ఆ దేవుడు నీకు వినిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. ఆ దేవుడు నిరంతరము కూడా మన గురించి ఆయన ఆలోచించేటటువంటి దేవుడు. నేను మీ కొరకు చింతించుచున్నాను అని చెప్పినటువంటి దేవుడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ కార్యాన్ని నెరవేర్చేటటువంటి దేవుడును, నేను నీ పిల్లలకు జాబ్ ఇచ్చేటటువంటి దేవుడను, నేను నీ పిల్లలకు వివాహం జరిగించేటటువంటి దేవుడను, నేను నీ ఇంటిలో ఉన్నటువంటి కొరతలన్నీ కూడా తీర్చేటటువంటి దేవుడను అని చెప్పి దేవుడు తన యొక్క మరి అద్భుతమైనటువంటి స్వరాన్ని తన బిడ్డలకు ఆయన వినిపింప చేస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మరి 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం మనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ద లార్డ్. మరి నీ మీద నువ్వు ఆధారపడకుండా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ దేవుని నీవు పూర్ణ హృదయముతో నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచుము. కాబట్టి ఎంత చక్కని మాటలు దేవుడు మనకు వినిపింప చేస్తున్నాడు చూడండి. మనుషులం అండి, మన సొంత ఆలోచనలు, మన స్వంత ప్రయత్నాలు, మనకేదో తోచింది, మన జ్ఞానం చొప్పున, మనకున్న తెలివి చొప్పున, మనకు ఉండేటటువంటి ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద నమ్మిక ఉంచుతామో, ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో, ఖచ్చితంగా దేవుడు మన కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మరి ఇంకొక చక్కని విషయం మనం చూస్తాము. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము అతడు దేవుని నమ్మాడండి. మరి ఒక సమయంలో కొంచెం దిగులొచ్చింది అబ్రాహాముకు. వచ్చి, ఏంటయ్యా నువ్వు నాకు సంతానం ఇస్తానన్నావు, నాకు సంతానం ఇవ్వలేదు, ఇంకా మరి ఏమైపోతుందే, నా దాసుడే ఈ యొక్క దీనంతటికీ కూడా వారసుడవుతాడేమో అని చెప్తే దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి అబ్రాహాము దేవుని నమ్మాడు కనుక, లేదా అబ్రహాము దేవుని నమ్మాడు కనుక దేవుడు తన కార్యాన్ని ఆయన పట్ల నెరవేర్చాడు. తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమని అని అంటే, నేను నీ యొక్క కార్యమును నెరవేర్చేటటువంటి దేవుడను అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దిగులు పడవద్దు, చింతపడవద్దు. నీ దేవుడు నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. నీవు ఆయన పట్ల
విశ్వాసము కలిగి ఆయన నమ్ముకొని నీవు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి కార్యం జరగటం నీవు చూడగలవు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. తనకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. మరి ఆ సంతానం కొరకు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు అబ్రహాము. పెట్టుకున్నప్పుడు సిగ్గుపరచలేదు దేవుడు. దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు. దేవుడు ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా మనము ఇస్సాకు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆదికాండంలో మనం చూస్తాం. ఇస్సాకు యొక్క జీవితంలో కూడా చాలా మరి అతడు నూరంతల ఫలాన్ని, నూరంతల ఫలితాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు. ఏ విధంగా అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడిచ్చినటువంటి వాగ్దానముల మీద ఆయన విశ్వాసం ఉంచాడు. అదేవిధంగా మరి దేవుని నమ్ముకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ప్రైజ్ ద లార్డ్. యెహోవా అతడిని ఆశీర్వదించెను గనుక అతడు మిక్కిలి గొప్పవాడైను. మరి చూడండి, విత్తనం వేసినప్పుడు మనకు ఆశతో మనకు ఆశ ఉంటుంది. ఎలా అంటే అది విత్తనం మొలకెత్తాలి, మంచి ఫలితం రావాలి అని. కానీ ఇక్కడ మరి ఇస్సాకు దేవుని మీద నమ్మిక చొప్పున, దేవుడిచ్చిన మాటల మీద నమ్మకం ఉంచి అతడు ఆ దేశమందున్నవాడై విత్తనం వేశాడు. అది దేవుడు అతని యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. చక్కని ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. నూరంతల ఫలం ఇచ్చాడు ఇస్సాకునకు. ఈరోజు నీకు సహాయం చేయడా దేవుడు? నీవు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, నమ్మికతోటి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయడా? ఆయన నీ కార్యాన్ని నెరవేర్చడా? ఆయన నీ పక్షమున నిలబడడా? ఆయన నీ కన్నీరు తొడవడా? ఆయన నీ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా న్యాయము చేయడా? తప్పకుండా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు నీవు నమ్మిక ఉంచు. మనము మనుషులు, మన దేవుని మీద మనం నమ్మిక ఉంచినప్పుడు మనము అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవిత యాత్రలో మనము చూడగలం. ఇంకను మనం చూసినట్లయితే ఇప్పుడు అబ్రాహాము యొక్క జీవితంలో మనం చూసాం. అబ్రహాము దేవుని నమ్మెను, యెహోవాను నమ్మెను అనే మాట మనం చూస్తున్నాం. మనము కూడా మన యొక్క అడుగులలో, మన యొక్క ప్రయత్నాలలో, మన యొక్క ముందు చూపులో అన్నింటిలో మనం దేవుని మీద మరి విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా? ఉంచినట్లయితే తప్పకుండా మన కార్యం నెరవేర్చబడుతుంది. అదేవిధంగా ఇస్సాకు పొందినటువంటి రీతిలో ఇస్సాకు కూడా విత్తనం వేశాడంటే దేవుని మీద నమ్మకంతో, దేవుడిచ్చినటువంటి మాట మీద విశ్వాసంతో అదే దేశంలో ఉండి విత్తనం వేశాడు. కాబట్టి నూరంతల ఫలం పొందుకున్నాడు. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా మీ కార్యములన్నీ కూడా ఆ దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దానికి ముందు మనము ఆయన మీద నమ్మిక ఉంచాలి. తర్వాత మరలా మనం చూసినట్లయితే దానియేలు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఎన్నో వ్యతిరేకమైనటువంటి శాసనాలు వచ్చినప్పుడు అతడు ఒక్కటే నమ్మిక, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నాకున్నాడు అని చెప్పి దేవుని మీద నమ్మకంతో దేవునికి తన భారం వదిలివేసి తన యొక్క పరిస్థితిని, తన యొక్క సమస్యను యావత్తును దేవునికి అప్పగించి ధైర్యంగా ఆ కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి అతడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒక్కటే నమ్మిక, నా దేవుడు నన్ను శత్రువుల చేతికి అప్పగించడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కూడా ఏ శత్రువులను బట్టి నువ్వు భయపడుతున్నా దేవుని మీద నమ్మిక ఉంచు. నీ శత్రువుల సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, వాళ్ళ నోటికి నిన్ను అప్పగించడు. దానియేలు యొక్క జీవితంలో మనం చూస్తాం. దానియేలు విశ్వాసంతో, దేవుని మీద నమ్మికతోటి ధైర్యంగా కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దినమునకు ముమ్మారు చేశాడండి. దేవుడు అతన్ని సిగ్గుపరచలేదు. సింహాల నోళ్లకు దేవుడు దానియేలును అప్పగించలేదు. దానియేలు తన యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మిక, మనుషుల మీద కాదండి. ఈ విధముగా మన యొక్క ప్రతి అడుగు కూడా దేవుని మీద నమ్మికతోటి మనం వేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన కార్యములన్నిటిలో కూడా తన యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి ఉంచి మన కార్యములు నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన ఆశ అంతా మన దేవుడే, మన విశ్వాసం మన దేవుడే, మన నమ్మిక మన దేవుడే, మన యొక్క నిరీక్షణ యావత్తు కూడా మన దేవుడే. ఆ విధంగా మనం వెళ్తూ మనకెంతో ఆశీర్వాదకరం. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయము ఇక్కడ మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత గొప్ప నమ్మిక యేసయ్య మీద పెట్టుకున్నాడండి. అయ్యా, నువ్వు నా ఇంటికి రావాల్సినటువంటి పని కూడా లేదయ్యా, నేను పాత్రుడను కానయ్యా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు మాట సెలవిస్తే చాలు. అంత గొప్ప విశ్వాసం అతని హృదయంలో ఉంది. అంత గొప్పగా అతడు నమ్ముకున్నాడు యేసయ్యను, యేసయ్య మాటను అతడు అంతగా నమ్ముకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ యొక్క శతాధిపతి గురించి మనం చూసినట్లయితే 5వ వచనం నుండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. తన దాసుని గురించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు ఈ శతాధిపతి. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. నీ మాట మీద నాకు అంత నమ్మకం ఉందయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ నోటిలో నుండి ఆ మాట బయటకు వచ్చిందంటే అక్కడ కార్యం జరిగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చాను, అంతే. నిన్ను నమ్ముకొని వచ్చాను, ఇంకా దేనిని నమ్ముకోలేదు, ఏ పరిస్థితిని కూడా నేను నమ్ముకోలేదు. ఒక్కటే నమ్మకం, నువ్వు సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఇంకా దేన్ని నమ్ముకోలేదయ్యా నేను. ఈ రోజున మనకు కూడా ఆ అనుభవం ఉండాలి. ఈ లోకంలో ఎన్నో ఉంటాయి మనుషులు నమ్ముకునేవి. వాటిని నమ్ముకునేట ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. మనకు మేలైనది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, మనకు మేలైన కార్యం అది. ఆయన మనం నమ్ముకున్నప్పుడు మన కార్యము నెరవేర్చబడుతుంది. ఇతడు ఏ కార్యము గురించి వచ్చాడంటే, తన దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతని కొరకు యేసయ్య మీద నమ్మకం పెట్టుకొని యేసయ్యను నమ్ముకొని వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవివ్వయ్యా. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా దేవుని బిడ్డలారా. ఈ రోజున మనము దేనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం? బలాన్ని నమ్ముకున్నా, ధనాన్ని నమ్ముకున్నా, లేకపోతే మనుషులను నమ్ముకున్నా, లేకపోతే బంధువులను నమ్ముకున్నా, దేన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్తున్నాం? దేన్ని నమ్ముకున్నా కూడా మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. మన దేవుడు మన నమ్మకమును చూస్తున్నటువంటి దేవుడు. నా బిడ్డలు నన్ను నమ్ముకున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చారు, వారిని నేను సిగ్గుపరచను అని చెప్పి ఆయన మన యొక్క కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శతాధిపతి ఆయన నమ్ముకొని వచ్చినప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతన్ని సిగ్గుపరచలేదు. చూడండి,
మరి 13వ వచనం చూడండి. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. యేసు ప్రభువారు మరి 13వ వచనంలో ఈ మాట ఆ శతాధిపతితో చెప్పటం మనం చూస్తున్నాం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. అది నువ్వు ఎలా నమ్ముకున్నావు, నీ నమ్మిక ప్రకారం నీకు జరుగునుగాక అని ప్రభు చెప్పినప్పుడు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రైజ్ ది లార్డ్. కార్యం జరిగిందా లేదా ఆలోచించండి. అబ్రహాము యొక్క జీవితంలో కార్యం జరిగిందా లేదా? కార్యం జరిగింది. అదేవిధంగా ఇస్సాకు జీవితంలో కార్యం జరిగిందా లేదా? జరిగింది. అదేవిధంగా మరి ఇంకా రాజుల గ్రంథంలో మనం చూస్తే రాజైనటువంటి ఆసా కూడా అంటాడు. ఏమనంటే, దేవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని అంటాడు. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, దేన్ని నమ్ముకోలేదయ్యా. శత్రు సైన్యాలు మరి మా సైన్యము కంటే ఎక్కువగా ఉంది. మరి వారి చేతిలో నుండి మమ్మల్ని రక్షించాలి, శత్రువుల నుండి మమ్మల్ని రక్షించాలి. ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క యుద్ధములో మాకు సహాయం చేయాలి, నిన్నే నమ్ముకొని ఉన్నామంటాడు. చక్కని మాట. అంతే, మనం కూడా అంతే. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నిన్నే నమ్ముకున్నామయ్యా ప్రభువా, నిన్ను నమ్ముకొని ఉన్నాను, ఈ విషయంలో నిన్ను నమ్ముకొని ఉన్నాను, ఈ పోరాటంలో నిన్ను నమ్ముకొని ఉన్నాను. లేకపోతే స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్స్లో నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, లేకపోతే పలానా సీట్ రావాలయ్యా నాకు, దీనిలో నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా అని చెప్పి ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు మన నమ్మికను ఆయన వమ్ము చేయడు. ఖచ్చితంగా దేవుడు కార్యము చేసేటటువంటి దేవుడు. ఆయన నీ కార్యము నెరవేర్చును. గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అందుకే దేవుడు ఈ యొక్క వాక్యముతోటి నిన్ను సంధిస్తున్నాడు, ఈ వాక్యముతోటి నీతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యముతోటి నిన్ను బలపరుస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నీ కార్యమును నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ లోకంలో దేనిని నమ్ముకోవద్దు, కానీ దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో మనం చూడగలము. ఆయన చెయ్యి పట్టి మనల్ని నడిపించేటటువంటి దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, రాజులకు విజయం దయచేసినటువంటి దేవుడు, రాజులకు మరి ఎంతో గొప్ప కార్యము జరిగించినటువంటి దేవుడు ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా మన కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. చూడండి, మనము కీర్తనల గ్రంథంలో 20వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని చెప్పి. కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ చక్కని విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక నమ్మిక ఉంచి మనం ముందుకు వెళ్దాం. మన కార్యములన్నీ ఆయన చేయటానికి, నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనలో మరి నాతో పాటు మీరు ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించి మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి కొరకై నీకు వందనాలు, మీ మాట కొరకై నీకు వందనాలు అయ్యా తండ్రి. నాయన మీ యొక్క తండ్రి సూచనల కొరకై మీకు వందనాలు, మీ యొక్క ఉపదేశము కొరకై నీకు వందనాలు, మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభువా అయ్యా, వారి పరిస్థితులన్నిటిలో కూడా వారికి న్యాయము చేయడానికి దేవా నువ్వు సిద్ధంగా ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, నీ యందు ఎవరు నమ్మిక ఉంచి ఉన్నారో నీకు తెలుసు ప్రభా. వారి కార్యములన్నీ కూడా నెరవేర్చండి. వారి యొక్క జీవితంలో ప్రభా శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. బిడ్డల యొక్క వివాహ విషయంలో కానివ్వండి, జాబ్స్ విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, వారు వేసే ప్రతి అడుగులో కానివ్వండి, వారి యొక్క ప్రతి కార్యమును నెరవేర్చి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.